HTML stands for hypertext markup language. So what does HTML transfer? Hypertext markup language. సో ఇప్పుడు మనకి ఇక్కడ వాట్ ఈస్ అన్ హైపర్ టెక్స్ట్? హైపర్ టెక్స్ట్ అంటే ఏంటి? సో హైపర్ టెక్స్ట్ మీన్స్ ఆర్ జంపింగ్ ఆఫ్ పేజెస్. హైపర్ టెక్స్ట్ అంటే ఏంటో లింకింగ్ ఆర్ జంపింగ్ ఆఫ్ ఏ పేజెస్. సో వాట్ డస్ మార్కప్ లాంగ్వేజ్ మీన్స్? మార్కప్ లాంగ్వేజ్ అంటే ట్యాగ్స్. మార్కప్ లాంగ్వేజ్ అంటే అంటాం ట్యాగ్స్ అంటాం. ఏంటి ఇవన్నీ కూడా ఇప్పుడు మనం ఫర్దర్ గా చూద్దాం. సో ఇప్పుడు హైపర్ టెక్స్ట్ మీన్స్ అంటే ఏమన్నా లింకింగ్ ఆఫ్ పేజ్ ఆర్ జంపింగ్ ఆఫ్ ఏ పేజెస్ అంటున్నాం. ఇందాక మీకు ఎల్ఎంఎస్ ప్రజ్ఞాన్ కొట్టగానే మీకు అక్కడ డిస్ప్లే అయింది. దానిపైన క్లిక్ చేసిన తర్వాత ఏమైంది? ఇంకో పేజ్ కి జంప్ అయింది, అంతేనా? ఇట్స్ నథింగ్ బట్ ఏ హైపర్ టెక్స్ట్ అంటాం. అంటే ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్ కి, ఇంకో పేజ్ నుంచి ఇంకో పేజ్ కి రీడైరెక్ట్ అయ్యేదాన్ని ఏమంటాం అంటే హైపర్ టెక్స్ట్ అంటాం. ఓకేనా? వాట్ అబౌట్ మార్కప్ లాంగ్వేజ్ అంటే మార్కప్ లాంగ్వేజ్ వి యూస్ స్క్రిప్ట్. మార్కప్ లాంగ్వేజ్ లో మనం యూస్ చేసేదంతా కూడా ఏంటంటే స్క్రిప్ట్. వాట్ ఈజ్ ఎ స్క్రిప్ట్? సో స్క్రిప్ట్ అంటే ఏంటి? HTML ఈజ్ ఎ టైప్ ఆఫ్ ఏ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. HTML ఈజ్ ఎ టైప్ ఆఫ్ ఏమంటాం? ఇట్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ ఎన్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. సార్ ఇక్కడ లాంగ్వేజెస్ అనేటప్పుడు మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. డిఫరెంట్ టైప్ ఆఫ్ లాంగ్వేజ్ ఏంటి? C++, జావా, ఆల్ దీస్ ఆర్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం. సో వేరే HTML వచ్చి ఏమంటాం అంటే స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అంటాం. ఈస్ నథింగ్ బట్ ఏ మార్కప్ లాంగ్వేజ్ అంటాం. స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ లో ఎప్పుడు కూడా ఉండేవి ఏంటంటే ట్యాగ్స్ ఉంటాయి. వాట్ ఈస్ ఏ ట్యాగ్? ట్యాగ్ అంటే ఏంటి? సో ఇక్కడ ట్యాగ్ అంటే ఇలా ఎన్క్లోజ్డ్ ఇన్ ఏ ఇలా ఉంటుంది. వీటిలో ట్యాగ్స్ అంటాం అనమాట. HTML కోడ్ ఎప్పుడు కూడా విత్ ఇన్ ద ఈ ట్యాగ్స్ మధ్యలోనే రాయాలి. ఓకేనా? సింపుల్ లాంగ్వేజ్ అన్నమాట. ఈ ట్యాగ్స్ వచ్చి దీన్ని ఓపెనింగ్ ట్యాగ్ అంటాం. ఓకేనా? సో దీన్ని వచ్చి క్లోజింగ్ ట్యాగ్ అంటాం. సో పైన వచ్చే ట్యాగ్ ఏమంటాం అంటే ఓపెనింగ్ ట్యాగ్ అంటాం. సో ఇలా బ్యాక్ స్లాష్ రాసి ఇందులో క్లోజ్ చేస్తే దీన్ని ఏమంటాం అంటే క్లోజింగ్ ట్యాగ్ అంటాం. ఇవి ఎందుకు యూజ్ చేయాలి సార్, ఎలా యూజ్ చేయాలనేది నేను ఫర్దర్ గా చెప్తాను. వెరాస్ ఇప్పుడు వచ్చి మనకి HTML ఈజ్ ఎ టైప్ ఆఫ్ ఎన్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. ఓకేనా? సో స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ మీన్స్ ఆల్ ద కంటెంట్ విల్ బి రిటర్న్ ఇన్ ఏ స్క్రిప్ట్. ఓకేనా? ట్యాగ్స్. సో ఈ ట్యాగ్స్ మధ్యలో రాస్తాం అనమాట. ఇట్స్ నథింగ్ బట్ ఏ మార్కప్ లాంగ్వేజ్ అంటాం. సో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ HTML? HTML వల్ల యూజ్ ఏంటి మనకి? HTML is used to create a web pages. By using the HTML we can create a web pages. Web pages ఏమైనా డిజైన్ చేయాలంటే by using HTML we can create a web pages. web pages. So by using HTML we create a web pages. So HTML యూస్ చేసి వెబ్ పేజెస్ అన్ని డిజైన్ చేయొచ్చు. సో వాట్ ఈస్ అన్ వెబ్ పేజ్? ఆల్రెడీ మీకు తెలుసు వెబ్ పేజెస్ అంటే నేను చెప్పాను ఆల్రెడీ. సో మనం ఇంటర్నెట్ కంటెంట్ లో చూసే ప్రతిది కూడా బ్రౌజర్ లో రన్ అయ్యేది, ప్రతిది అంతా కూడా ఏమంటాం అంటే వెబ్ పేజెస్ అంటాం. బ్రౌజర్ అంటే మీకు మళ్ళీ ఆల్రెడీ తెలుసు, గూగుల్ క్రోమ్, నెక్స్ట్ ఫైర్ ఫాక్స్, వీటిలన్నిట్లో అంటే బ్రౌజర్స్ అంటాం. బ్రౌజర్ లో రన్ అవ్వాలంటే ఇట్ మస్ట్ కంటైన్ ఇంటర్నెట్ అప్లికేషన్. సో ఇంటర్నెట్ ఉంటేనే ఓపెన్ అవుతుంది. సో HTML యూజ్ టు క్రియేట్ అండ్ వెబ్ పేజెస్. సో వెబ్ పేజెస్ ఏమైనా డిజైన్ చేయాలంటే బై యూజింగ్ HTML వీ కెన్ క్రియేట్ ఏ లాట్ ఆఫ్ వెబ్ పేజెస్. సో అయితే ఇక్కడ ఇప్పుడు మనం చెప్పిన దాంట్లో HTML దానికి ఫుల్ ఫామ్ ఏం చెప్పాం? HTML ట్రాన్స్ఫర్ హైపర్ టెక్స్ట్
markup language. HTML stands for hypertext markup language. Here hypertext means Jumping or jumping from one page to another page. another page. సో జంపింగ్ ఫ్రమ్ వన్ పేజ్ టు అనదర్ పేజ్ ఈజ్ నథింగ్ బట్ రీడైరెక్టింగ్ అనమాట. ఇక్కడ క్లిక్ చేయగానే ఇంకో పేజ్కి వెళ్తుంది, మళ్ళీ అక్కడ క్లిక్ చేయగానే ఇంకో పేజ్కి వెళ్తుంది. అలా ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి రీడైరెక్ట్ అయ్యేదాన్ని ఏమంటాం అంటే హైపర్ టెక్స్ట్ అంటాం. వాట్ అబౌట్ మార్కప్ లాంగ్వేజ్ మీన్స్ ఇట్స్ ఏ టైప్ ఆఫ్ Yes. స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. సో స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అనగానే మనకి ఏం వస్తాయి, మనకి ట్యాగ్స్. సో ట్యాగ్స్ అనేవి టూ టైప్స్ ఉంటాయి, ఓపెనింగ్ ట్యాగ్, రెండోది ఏంటంటే క్లోజింగ్ ట్యాగ్. ఓకేనా. ఇప్పుడు ఓపెనింగ్ ట్యాగ్ అంటే ఏంటి, క్లోజింగ్ ట్యాగ్ అంటే ఏంటి, ఇవన్నీ ఎలా యూస్ చేయాలి, మన HTML స్క్రిప్ట్లో వచ్చినప్పటికి ఎలా యూస్ చేయాలి. సో ఇప్పుడు మనకి HTMLలో ఎప్పుడు కూడా మీరు రాసేటప్పుడు మస్ట్ అండ్ షుడ్గా ట్యాగ్లు యూస్ చేసే చేయాలి. బై యూజింగ్ ట్యాగ్స్ బట్టే రాస్తూ ఉంటాం, ప్రతి స్క్రిప్ట్ కూడా బై యూజింగ్ ట్యాగ్స్ బట్టి రాస్తాం. మరి ఈ ట్యాగ్స్ అనేవి ఎలా తీసుకోవాలి మనకి, ఈ ట్యాగ్స్ మీరు ఎలా తీసుకుంటారంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ HTML స్ట్రక్చర్ నేను రాస్తున్నాను. HTML స్ట్రక్చర్ వచ్చి సింపుల్ ఏ ఉండదు. సో HTML అంటే ఇదే HTML స్ట్రక్చర్. ఈ స్ట్రక్చర్ గుర్తుంటే మనం ఏ ప్రోగ్రామ్ అయినా రాయొచ్చు, కంగారు పడద్దు, చాలా ఈజీ. సో మీరు ఈ స్ట్రక్చర్ చూసి భయపడాల్సిన అవసరం లేదు. ఒక పర్సన్ తీసుకుంటే, ఓకేనా, ఈ పర్సన్కి వచ్చి సో ఒక స్ట్రక్చర్ మనం తీసుకుంటే కనుక, ఒకటి ఈ కంటెంట్ అంతా హెడర్ సెక్షన్ అంటాం, ఈ సెక్షన్ అంతా కలిపి ఏమంటాం, బాడీ సెక్షన్ అంటాం. ఓకేనా. కంప్లీట్గా ఒక స్ట్రక్చర్ వచ్చినప్పుడు ఆల్రెడీ మనం చెప్పాం, ఈస్ నథింగ్ బట్ ఏమంటాం, HTML. In HTML, it has the two parts. One is the header section and the second one is the body section. So HTML మనం కోడ్ రాసేటప్పుడు ఈ రెండు సెషన్స్ మీద మనం కన్ఫర్మ్ గా దృష్టి పెట్టాలి. వన్ ఈస్ ద హెడర్ సెక్షన్ అండ్ సెకండ్ వన్ ఈస్ ద బాడీ సెక్షన్. సో ఇప్పుడు కూడా మనం ఆల్రెడీ చెప్పాం, HTML కి ఎప్పుడు కూడా దేర్ ఈస్ టూ ట్యాగ్స్, వన్ ఈస్ ద ఓపెనింగ్ ట్యాగ్ అండ్ సెకండ్ వన్ ఈస్ ద క్లోజింగ్ ట్యాగ్. సో దీన్ని ఓపెనింగ్ ట్యాగ్ అంటాం, దీన్ని ఏమంటాం మనం, క్లోజింగ్ ట్యాగ్ అంటాం. సింపుల్ ఏంటంటే ఓపెనింగ్ ట్యాగ్ ఏ నేమ్ తోటి అయితే ఓపెన్ చేశారో క్లోజింగ్ ట్యాగ్ కూడా అలానే క్లోజ్ చేయాలి. అంటే అన్నిటికి ఓపెనింగ్ క్లోజింగ్ ట్యాగ్స్ ఉండవు, కొన్నిటికి ఓపెనింగ్ ట్యాగ్స్ ఉంటాయి, కొన్నిటికి క్లోజింగ్ ట్యాగ్స్ ఉండవు అనమాట. ఈ క్లోజింగ్ ట్యాగ్స్ ఉన్నవి ఏంటి, లేనివేంటి అనేది నేను ఫర్దర్ క్లాస్లో మీకు డిస్కస్ చేస్తాను. అట్ ప్రెసెంట్ ఏంటంటే ద HTML స్ట్రక్చర్ అనేది మనం ఇలా రాయాలి. ఇది కంప్లీట్ గా ఒక HTML స్ట్రక్చర్ అయితే, ఓకేనా. HTML స్ట్రక్చర్ లో అగైన్ ఇట్ హ్యాస్ టూ పార్ట్స్, వన్ ఈస్ ద హెడర్ సెక్షన్ అండ్ సెకండ్ వన్ ఈస్ ద బాడీ సెక్షన్. ఇన్ హెడర్ సెక్షన్ లో హ్యావ్ టు గివ్ ద టైటిల్స్. సో టైటిల్ సెక్షన్ అంతా కూడా ఎందులో ఉంటుందంటే హెడర్ సెక్షన్ లో ఉంటుంది, ఓకేనా. సో కంటెంట్ అంతా కూడా ఎక్కడ ఉంటుందంటే బాడీ సెక్షన్ లో ఇవ్వాలి. సో సార్ ఏంటి టైటిల్ సెక్షన్ ఏంటి సార్ బాడీ సెక్షన్ అంటే మీరు కొంచెం ముందుకు వెళ్ళాక అర్థమవుతుంది, ఓకేనా. సో HTML ఒక స్ట్రక్చర్ రాయాలి అనుకుంటే, ఓకేనా, ఇట్ మస్ట్ హ్యావ్ టూ పార్ట్స్, వన్ ఈస్ ద హెడర్ సెక్షన్ అండ్ సెకండ్ వన్ ఈస్ ద బాడీ సెక్షన్. సో ఇక్కడ సింపుల్ గా ఏం లేదు, మీరు HTML కి మనం చెప్పాం కదా ట్యాగ్ ఓపెన్ చేయడానికి ఇది ఓపెనింగ్ ట్యాగ్, ఓకేనా. వన్స్ ఓపెనింగ్ ట్యాగ్ ఓపెన్ చేసామంటే మస్ట్ అండ్ షుడ్ ఏం చేయాలి, క్లోజ్ చేసేయాలి, ఓకేనా. విత్ ఇన్ ద దిస్ ఈస్ కాల్డ్ ఏ రూట్ ఎలిమెంట్. సో HTML అని ఏది రాసామో ఇట్ ఈస్ కాల్డ్ ఎన్ రూట్ ఎలిమెంట్. సో దీన్ని ఏమంటాం అంటే రూట్ ఎలిమెంట్ అంటాం. ఎవ్రీ HTML ట్యాగ్ మస్ట్ బి స్టార్ట్ విత్ HTML ఓపెనింగ్ ట్యాగ్ అండ్ ఎండ్స్ విత్ ఏ క్లోజింగ్ ట్యాగ్ HTML, ఓకేనా. ఇట్ ఈస్ కాల్డ్ ఏ రూట్ ఎలిమెంట్. విత్ ఇన్ ద HTML ట్యాగ్ మధ్యలో హ్యావ్ టు రైట్ ద హెడర్ సెక్షన్ అండ్ బాడీ సెక్షన్. సో ఇక్కడ హెడర్ సెక్షన్ మీకు ఆల్రెడీ చెప్పాను, ఓపెనింగ్ ట్యాగ్ రాస్తే మస్ట్ అండ్ షుడ్ గా మస్ట్ హ్యావ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్ ఫర్ సమ్ ట్యాగ్స్.
సో ఇప్పుడు మనకి ఇక్కడ నేను ఏం చేశానంటే హెడర్ సెక్షన్ ఓపెన్ చేశాను. ఓకేనా? హెడర్ సెక్షన్ ఓపెన్ చేశాను కాబట్టి హ్యావ్ టు క్లోజ్ ద హెడర్ సెక్షన్. సో హెడర్ సెక్షన్ నెక్స్ట్ ఫాలో అయ్యే సెషన్ ఏంటి? బాడీ సెషన్. సో హియర్ ఐ హ్యావ్ ఓపెన్ ద బాడీ సెషన్. సో హ్యావ్ టు క్లోజ్ ద బాడీ సెషన్. ఓకేనా? సో ఇప్పుడు మనకి హెచ్టిఎంఎల్ ట్యాగ్ లో విత్ ఇన్ ద రూట్ ఎలిమెంట్ మధ్యలో హ్యావ్ టు రైట్ ద two scripts. One is the header section and second one is the body section. In header section, we have to mention the titles. So header section లో మనం మెన్షన్ చేయాల్సింది ఏంటంటే టైటిల్స్. అండ్ ఇన్ ద బాడీ సెషన్ హ్యావ్ టు గివ్ ద కంటెంట్. సో కంటెంట్ ఏదైతే పార్ట్ ఉందో సో ఆ పార్ట్ అంతా కూడా ఎందులో ఇవ్వాలంటే బాడీ సెషన్ లో ఇవ్వాలి. సో మనకు సంబంధించిన టైటిల్స్ అన్నీ కూడా ఎందులో ఇవ్వాలంటే హెడర్ సెషన్ లో ఇవ్వాలి. సో అండ్ head and body must be placed inside the HTML tags. So within the HTML tag మధ్యలో have to place header section and the body section. Within the header section have to place title section and all the content must be enclosed in between the body section. So body section లో content రాయాలి, header section లో title రాయాలి. So with head and body section must be placed in the HTML root tag. సో ఇది స్ట్రక్చర్ ఆఫ్ అండ్ HTML. సింపుల్ ట్యాగ్ అనమాట, ఏం లేదు, సింపుల్ గా నేర్చుకోవచ్చు ఇది. సో మనకి ఇప్పుడు మనం ఈ సెషన్ రాసేటప్పుడు అసలు ఎక్కడ డిస్ప్లే అవుతాయి ఇవి? అండ్ వన్ మోర్ థింగ్ హ్యావ్ టు నో, ద HTML ఫైల్ మస్ట్ బి ఆల్వేస్ సేవ్డ్ విత్ ద .html ఎక్స్టెన్షన్ ఆర్ .htm. సో HTML కి ఎప్పుడు కూడా ఒక ఫైల్ ఏ ఫార్మాట్ తో సేవ్ చేయాలంటే .html ఆర్ .htm. సో ఇది ఫైల్ ఫార్మాట్ అన్నమాట. The file must be always saved with the extension of .html or .htm. ఓకేనా? ఈ రెండు ఫార్మాట్ లోనే సేవ్ చేయాలి. సో మీరు ఆల్రెడీ ఇప్పుడు మొబైల్లో ల్యాబ్ చేస్తున్నారు కాబట్టి సో ఇక్కడ డాట్ ఎక్స్టెన్షన్స్ తో మీకు పని లేదు, ఆన్లైన్ కంపైలర్ లో చేస్తారు కాబట్టి డైరెక్ట్ గా అది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఓకేనా? సో ఇప్పుడు మనకి HTML అనేది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది, అసలు హెడర్ సెషన్ ఎలా ఉంటుంది, బాడీ సెషన్ ఎలా ఉంటుంది, ఇప్పుడు మీకు క్లియర్ గా చూపిస్తున్నాను చూడండి. సో ఇప్పుడు మనకి HTML ట్యాగ్ రాయాల్సింది ఏంటి? ఓపెన్ బ్రేసెస్ ఓపెన్ చేసి సో HTML అని రాయాలి. సో వన్స్ ఓపెన్ చేసిన తర్వాత మస్ట్ అండ్ షుడ్ గా మీకు ఒకటి చెప్పాను, క్లోజింగ్ ట్యాగ్ అనేది క్లోజ్ చేయాలి. ఓకేనా? విత్ ఇన్ ద HTML మధ్యలో ఇట్ హ్యాస్ టూ సెషన్స్ అని చెప్పాం. వన్ ఈస్ ద హెడర్ సెషన్. హెడర్ సెషన్ ఓపెన్ చేశాను కాబట్టి హెడ్ కూడా క్లోజ్ చేశాను నేను. ఓకేనా? అగైన్ హ్యావ్ టు రైట్ ద బాడీ సెషన్. సో వన్స్ బాడీ సెషన్ ఓపెన్ చేసిన తర్వాత హ్యావ్ టు క్లోజ్ ద బాడీ సెషన్ ఆల్సో. సో ఇప్పుడు మనకి ఇది స్ట్రక్చర్ ఆఫ్ ఎన్ HTML ట్యాగ్. సో ఇక్కడ HTML రాసి ఎండింగ్ లో రూట్ ట్యాగ్ కాబట్టి HTML ఎండింగ్ లో క్లోజ్ చేయాలి. విత్ ఇన్ ద రూట్ ట్యాగ్ మధ్యలో సో మనం మెన్షన్ చేయాల్సిన ఏవైతే ఉన్నాయో మెన్షన్ చేయాలి, హెడర్ ట్యాగ్, బాడీ ట్యాగ్. ఇప్పుడు విత్ ఇన్ ద హెడర్ ట్యాగ్ లో హ్యావ్ టు మెన్షన్ ద టైటిల్స్. ఇప్పుడు ఈ టైటిల్ అంటే ఏంటి, ఈ టైటిల్ ఎక్కడ డిస్ప్లే అవుతుంది, అవన్నీ కూడా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ HTML ఫైల్ మస్ట్ బి ఆల్వేస్ సేవ్డ్ విత్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ .html. సో సేవ్ చేస్తున్నాను నేను. సో మీరు మొబైల్లో చేస్తారు కాబట్టి మీరు ఇవేవి ప్రాబ్లం లేదు, డైరెక్ట్ గా ఎగ్జిక్యూట్ అవుతుంది మీకు. సో నేను ఈ నేమ్ ని test.html అని సేవ్ చేస్తున్నాను. ఓకేనా? రైట్. ఇప్పుడు నేను రన్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు రన్ చేసేటప్పుడు మీకు కంప్లీట్ గా ఇలా ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందని మీకు తెలుస్తుంది. రైట్. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా. సో ఇక్కడ మీకు డిస్ప్లేలో చూస్తే మీకు ఇక్కడ మీకు కనిపించేది test.html అని మీకు పాయింట్ ఇక్కడ కనిపిస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఈ వైట్ పేజ్ ఏదైతే మీకు కంప్లీట్ గా కనిపిస్తుందో ఆల్ ది సెషన్ ఈస్ కాల్డ్ ఏ బాడీ సెషన్ అంటాం. ఓకేనా? ఈ వైట్ పేజ్ మీకు కనిపించేదంతా కూడా బాడీ సెషన్. టైటిల్ సెషన్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే ఈ పైది test.html అని ప్రెజెంట్ మాకు కనిపిస్తుంది కదా, అంటే ఏ నేమ్ తో సేవ్ చేసామో అదే కనిపిస్తుంది. సో ఎందుకంటే మనం ఇంకా ఏ టైటిల్ మెన్షన్ చేయలేదు కాబట్టి. ఈ పక్కన ఉన్న టైటిల్ చూడండి, ప్రజ్ఞ IT సొల్యూషన్స్ అని కనిపిస్తుంది. ఈ పక్కన మీట్ అంటే గూగుల్ మీట్ ఉంది కాబట్టి అది చూపిస్తుంది. అంటే మీరు ఏ వెబ్సైట్ ఓపెన్ చేసినా ఆ టైటిల్ మీకు అక్కడ డిస్ప్లే అవుతుంది. సపోజ్ చూద్దాం, నేను AUCOE ఓపెన్ చేస్తున్నాను.
చూడండి ఇప్పుడు నేను ఆంధ్ర యూనివర్సిటీ పేజ్ ఓపెన్ చేస్తే ఈ పైన టైటిల్ కూడా చూడండి అదే కనిపిస్తుంది. ఎవరు బిజీగా ఉంది. రైట్. ప్రెజెంట్ సర్వర్ బిజీగా ఉంది. ఇప్పుడు నేను చూపిస్తాను అది కూడా. రైట్. ఇప్పుడు ప్రెజెంట్ మనం ఇక్కడ విత్ ఇన్ ద హెడర్ సెషన్ లో హ్యావ్ టు మెన్షన్ ద టైటిల్. సో టైటిల్ అనేది ఓపెనింగ్ ట్యాగ్ ఓపెన్ చేస్తున్నాను నేను ఇక్కడ. టైటిల్ ఓపెన్ చేసి ఇక్కడ మీకు ఏ టైటిల్ అక్కడ డిస్ప్లే అవ్వాలో అది ఇక్కడ మీరు రాసుకోవచ్చు. ఓకేనా? సో నేను అక్కడ డిస్ప్లే చేయాల్సిన టైటిల్ ట్యాగ్ ఏమని రాస్తున్నానంటే ఏబిసి కాలేజ్ అని టైటిల్ డిస్ప్లే అవ్వాలనుకుంటున్నాను. సో టైటిల్ ఓపెన్ చేసాం కాబట్టి హ్యావ్ టు క్లోజ్ ద టైటిల్ ట్యాగ్. సో టైటిల్ ట్యాగ్ ఓపెన్ చేసి టైటిల్ ఎప్పుడు కూడా విత్ ఇన్ ఎక్కడ రాయాలి, హెడర్ సెషన్లోనే రాయాలి. సో అండ్ సెకండ్ థింగ్ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే వన్స్ టైటిల్ అని ఓపెన్ చేసాం కాబట్టి హ్యావ్ టు క్లోజ్ ద టైటిల్ సెషన్. సో టైటిల్ అనేది క్లోజ్ బ్రాసెస్తో క్లోజ్ చేసేసాను. విత్ ఇన్ ద టైటిల్ సెషన్లో మనం ఏం రాసాం, ఏబిసి కాలేజ్ అని రాసాం. ఇప్పుడు నేను సేవ్ చేస్తున్నాను. జస్ట్ ఇక్కడ రన్ చేస్తే మీకు అక్కడ ఏం డిస్ప్లే అవుతుందో చూడండి. చూడండి ఇక్కడ మీకు ఏం చూపిస్తుంది, ఏబిసి కాలేజ్ అని వచ్చిందా. అది హెడర్ సెషన్ అన్నమాట. హెడర్ సెషన్ ఎప్పుడు కూడా బాడీ పైన డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు ఈ వైట్ కంటెంట్ అంతా కూడా బాడీ సెషన్ అన్నమాట. మీరు ఆ బాడీలో ఏది రాసినా ఈ వైట్ పేజ్ లో డిస్ప్లే అవుతుంది. సో ఇప్పుడు నేను బాడీలో ఏం రాస్తున్నానంటే, సారీ నెట్ డిస్కనెక్ట్ అయిపోయింది. అదే వినిపిస్తుందా మీకు?